ముందు చంద్రబాబు నాయుడు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అరాకొరగా చేతులు దులిపేసి సూపర్ 6 ఇచ్చేశాను, పండగ చేసుకోండి అని అంటున్నారు. ఇది కదా అసలైన మోసం అని వైఎస్ఆర్సీపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు ప్రజలు? మీరు చెప్పిండేదే కదా అడుగుతుండేది. సపరేట్గా ఏమన్నా అడిగారా? మీ దగ్గరకు వచ్చి సపరేట్గా కొత్త డిమాండ్లు ఏమన్నా పెట్టినారా? లేదు కదా. మీరు ఎన్నికల ముందర ఏం చెప్పినారు? ఇంటింటికి పోయిన మాట వాస్తవమా కాదా? ఇంటింటికి పోయి ఏ విధంగా ఆయన చాలా పాపులర్ అయినాడు చూడండి, నీకు 15 నీకు 15 అని మంత్రి. అట్లా ఒక్కొక్క ఇంటికి పోవడము, ఇంటికి పోయి అమ్మా ఎంతమంది ఉన్నారమ్మా మీ ఇంట్లో? 3 నాయన. ఇప్పుడు అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా? 1కి. మేము వస్తే 3కి ఇస్తానమ్మా అని చెప్పి ఇట్లా పేపర్ తీసుకొని పేపర్లో టేబుల్ వేసి 1 తల్లికి వందనం, 3 పిల్లలు, ఇంటూ 15,000, 45,000 రాసిన మాట వాస్తవం కదా? అమ్మా మీ ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా అంటే ఇంకా రావడం లేదు. ఎందుకు అంటే మా అత్తకు ఇంకా 60 నిండలేనాయన అంటే అట్లనా? మేము వస్తే 4,000 అమ్మా, 48,000 సంవత్సరానికి మేము వస్తే 58 అయినా పర్వాలేదమ్మా, 50 ఏళ్ల నుంచే పెన్షన్ ఇస్తాం. అమ్మా నీకేమన్నా వస్తుందమ్మా అంటే నాకేం రావడం లేదు నాయన. నీకు రావడం లేదా? 18 ఏళ్ళు నిండుతానే నెలకు 1,500 అమ్మా మీకు వచ్చేది. 1,500. వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నారమ్మా మీ ఇంట్లో అంటే ఉన్నారు నాయన, మా ఆయన వ్యవసాయమే చేస్తే. అట్లనా? 12,500 ఇప్పుడు రైతు భరోసా కాకుండా 20,000 రూపాయలమ్మా మేము ఇచ్చేదని మళ్ళీ 20. పిల్లలు ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారంటే నా కొడుకు చదువులు అయిపోయినాయి నాయన, ఇంకా ఇంతవరకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదా మీకు? అరే 3,000 రూపాయలమ్మా, 3,000 నెలకు. నీకేం దిగులే లేదు. ఎట్లా పోతున్నావమ్మా నువ్వు? ఏదైనా పని ఉంటాయంటే ఏం చేస్తావు నాయన? ఆటో గిటో లేదు, బస్సు ఫ్రీ, నీకు ఫ్రీ అమ్మా. వంటలు ఎట్లా చేసుకుంటున్నావమ్మా అంటే ఏదో నేను కదా కష్టపడుతున్నామంటే 3 సిలిండర్లు అమ్మా మీకు ఫ్రీ. ఇవన్నీ చెప్పిన మాట వాస్తవాలా కాదు? ఇప్పుడు ఏమడుతున్నారు పబ్లిక్? ప్రజలు ఏమడుతున్నారంటే ఈమైనా మాకు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా, మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. మా పాత్ర ఏమి? ప్రతిపక్షం పాత్ర. ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మాకుందా లేదా? మీరు చెప్పని ఏమన్నా వచ్చి మీకు ఆపాదిస్తుంటే ఒకసారి కాదు, రోజు 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 కనపడిన ప్రతిసారి పోయి చెప్పిన మాటలు, మీరు ఎన్నో వందల మీటింగ్లలో చెప్పిన మాటలు, మీ మంత్రులందరూ కూడా నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 20 నీకు 18 అని మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పిన మాటలు, మేము ప్రజల తరఫున వచ్చి ఇది ఇస్తారా? ఒకవేళ ఇచ్చే పాట అయితే ఎప్పుడు ఇస్తారు? సంవత్సరం అయింది ఏమి ఇవ్వలేదు కదా అంటే నేను సూపర్ 6 హామీలు చేసేసిన అంటారు. ఇప్పుడు వీడియోలో చేసేసిన అంటారు. ఏం చేసినారు అని అంటే 1,500 రూపాయలు ఏదైతే మహిళలకు 18 ఏళ్ళు నిండుతాను ఇస్తా అని చెప్తారో అది పీపీపీ మోడల్ కు లింకప్ చేసిన అంటారు. అదేందండి అది? పీపీపీ అంటే మీ ప్రకారం ఏంది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటాడంట ఊర్లో. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసేదానికి ఒక వ్యక్తి ఇంకొక మహిళకు 1,500 రూపాయలు అంటే ఏం బేసిస్ మీద ఇది? ఇంకోటి ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చేస్తారు. నేను స్కిల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసినాను. నిజం చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సంవత్సరం రోజులుగా ఏం జరుగుతుందని చెప్పి అప్పుడప్పుడు నేను విచారిస్తుంటాను, ఎందుకంటే నేను మంత్రికి పనిచేసిన కాబట్టి. మేము ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో మంచి మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసినామో దానికి ఏమాత్రము అదనంగా చేయకపోగా జరిగే కార్యక్రమాలు కూడా జరగడం లేదని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. వాస్తవమా కాదు? మీరు కనుక్కోండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల దగ్గర పోయి, కాలేజీల దగ్గర పోయి, ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా నైపుణ్యం తేవాలా పిల్లలకు అని చెప్పి చేసిన మాట మీరు కనీసం ఎక్స్ట్రా చేయకపోగా జరిగినది కూడా చేయడం లేదే. చేసేసిన అంటారు. 1 సిలిండర్ ఇస్తే ఇంతవరకు సిలిండర్లు అయిపోయిందంటారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి బస్సులు రాబోతున్నాయని అంటున్నారు. 1.5 సంవత్సరం నుంచి బస్సులు వస్తూనే ఉన్నాయి. అది చేసేసిన అంటారు. రైతులకు కేంద్రం ఇవ్వబోతుంది, కేంద్రం ఇచ్చిన తర్వాత దానికి అదనంగా ఇస్తామంటారు, ఆ రోజు ఇస్తామంటారు, ఒక భాగం అంటారు. ఎట్లండి ఇంత? అంటే ఇంతవరకు అయితే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు క్లారిటీ లేకొస్తున్నారు ప్రజలు. ఏమని? ఇదేదో అయ్యేటట్లేదు ఇది అని చెప్పేసి. ఈ రోజు ప్రజలు ఎందుకు ఆగ్రహంగా ఉండారంటే ఎప్పుడు కూడా మనము ఏమి చెప్పకుంటే ఏమనరు, మనం చెప్పి చేయకుంటే అప్పుడు ఆగ్రహం. ఆ ఆగ్రహమే ఈరోజు రోడ్ల మీదకి అందరు ప్రజలు వస్తున్నారు. దానికి మీరు కోప్పడతారు, మీరు ఇరిటేట్ అవుతారు, మమ్మల్ని బెదిరిస్తారు, ప్రజలను బెదిరిస్తారు. ఆ వీడియోలో చూడండి, అందరినీ బెదిరిస్తారు.
ఎట్లండి మీరు ఇంత వయసులో పెద్ద మనిషిగా ఉండి మీరు ఇట్లా బెదిరిస్తే మమ్మల్ని అంతా? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.